వరుసగా 2 పార్ట్ సాలిడ్ సక్సెస్ కొట్టడంతో ముచ్చటగా 3వ పార్ట్ మొదలెట్టేశాడు ఈ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఈసారి హీరోను కూడా మార్చేశాడు. ఏటొచ్చి ఆ హీరోను ఢీకొట్టే విలనే ఇంకా సెట్ కాకపోవడం గమనార్హం. దీంతో అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా వచ్చేదెప్పుడో మేము చూసేదెప్పుడో అంటూ డీలా పడుతున్నారట మూవీ లవర్స్. డాన్ బాలీవుడ్ లో ఈ సినిమా ఫ్రాంచైజ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సిల్వర్ స్క్రీన్ పై మై హూ డాన్ అంటూ షారుఖ్ చేసిన విధ్వంసం వసూళ్ల వర్షాన్నే కురిపించింది. అప్పటికీ కథతోనే ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు వచ్చినా షారుఖ్ సినిమా ఒక స్పెషల్ గా నిలిచిపోయింది. డాన్ 2 సినిమాలు సాలిడ్ సక్సెస్ కొట్టడంతో ముచ్చటగా 3వ భాగాన్ని మొదలు పెట్టేశాడు డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్. అయితే ఈసారి షారుఖ్ కాదంటూ రణ్వీర్ సింగ్ ని డాన్ పాత్రలో చూపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఎటొచ్చి రణ్వీర్ ని ఢీకొట్టే విలన్ మాత్రం ఇంకా దొరక్కపోవడంతో సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు లేట్ అవుతుందట. డాన్ 3లో విలన్ గా టాలెంటెడ్ యాక్టర్ విక్రాంత్ మాసేకు ఛాన్స్ వచ్చినా సరైన ఇంపార్టెన్స్ లేకపోవడంతో రిజెక్ట్ చేశాడట. దాంతో ఆ రోల్ కి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను అప్రోచ్ అవ్వటం, విలన్ రోల్స్ చేయాలన్న ఆలోచన లేకపోవడం, మరోవైపు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో వీడి కూడా తప్పుకున్నట్టే తెలుస్తోంది. దీంతో రణ్వీర్ ని ఢీకొట్టే విలన్ ఎవరు అని తెగ ఆరాలు తీస్తుందట ఫర్హాన్ టీం. చూడాలి మరి సంచలనం సృష్టించిన డాన్ సినిమా యొక్క 3వ భాగంలో మెప్పించే ఆ విలన్ ఎవరై ఉంటారో. For more videos like this, subscribe Big TV channel.